యా తర్వాత దీపక్ గారు ఒక్క నిమిషం దీపక్ గారు సువేరా గారు ఏదో పాయింట్ అడుగుతారంట ఒక్క నిమిషం సువేరా గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు ఒక పాయింట్ దీపక్ గారు ఇలా నిన్నటి వరకు అవాకులు చవాకులు ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే మంచి సమాజహితం కోరి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అసభ్యంగా మాట్లాడిన ఇందాక మీరు చూపించిన పశు ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఏంటంటే వాళ్ళ సారీ చెబితే మీరు ఒప్పుకుంటారా భవిష్యత్తులో వాళ్ళని మీరు ఎక్స్క్యూజ్ చేస్తారా తెలుగుదేశం వాళ్ళు నాకు కొద్దిగా చెప్పండి వీళ్ళందరూ రేపు అన్నాళ్ళందరూ వస్తారు పొరపాటు అయిందన్నా సారీ అన్నా అంటారు వీలైతే మిమ్మల్ని కాళ్ళు కూడా పట్టుకుంటారు అంటే మాఫీ చేసేస్తారా లేకపోతే ఏమైనా గట్టి ఫర్మ్ చర్యలు తీసుకుంటారా భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కార్యకర్తలకు మనోధైర్యం వచ్చే విధంగా? చాలా అద్భుతమైన ప్రశ్న మీరు అడిగినారండి. నిన్న తాడిపత్రిలో నేను ఉండాను. మా బ్రదర్ ఇన్ లా మీరు ఉండాలా ఒకరోజు పోలింగ్ ఏజెంట్ గా తిరగాల అని పొద్దున్న 7:30 నుంచి ప్రతి 20 నిమిషాలు ఒక్కోసారి ఒక్కొక్క పోలింగ్ బూత్ తో మన ఏజెంట్ కొడతా మన వాళ్ళ మీద దాడులు చేస్తా వచ్చినారు. పోలీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తా వచ్చినాం. మేము వాళ్ళ రూట్ లోకి పోలేదు. ప్రతిసారి ఎస్పీకి వీళ్ళకి కంప్లైంట్ చేస్తా వచ్చినాం. ఎందుకంటే లాని ప్రొటెక్ట్ చేయాలా, మన వ్యవస్థని గౌరవించాలా అని చెప్పి. కానీ సహనము కూడా ఎంత దూరం ఉంటదండి. సో మేము చేయలేక కాదు, మాకు చేతగాక కాదు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని గౌరవించాలా. వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రజా జీవితంలో మనం ఉండేది ప్రజలకు సేవ చేసేదానికి కొరకు కానీ వీళ్ళలాగా ముఠా రాజకీయమో లేకపోతే వీళ్ళలాగా ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్స్ రకంగా బిహేవ్ చేయటమో అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం ఫర్మ్ గా చెప్తున్నామండి. లోకేష్ గారు ఇంతకు ముందు క్లియర్ గా చెప్పడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించ తప్పదు. మాకు కుట్ర రాజకీయాలకో లేకపోతే కక్ష రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు కాదు. మేము రాజకీయాల్లో ఉండేది ప్రజలకు సేవ చేసే దాని కొరకు మా ప్రైమరీ ఎజెండా. అదే విధంగా తప్పు చేసిన వాళ్ళు, ఈ నిందితులు, ఈ క్రిమినల్స్ ప్రజా జీవితంలో ఉండేదానికి అర్హులు కాదు. వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ బిలాంగ్ అవుతారో జైళ్లలో వాళ్ళని పెట్టేది మాత్రం ఖచ్చితం. ఇంకోటి దీపక్ గారు ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చాలా తీవ్రంగా జరిగిందండి. పాపం ఆడపిల్లల్ని చాలా దారుణంగా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళని సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చేశారు. తర్వాత ఇందాక వారు చూపించిన వీడియోలో చూపించిన అతను కూడా చాలా అసభ్యంగా పశువులాగా ప్రవర్తించాడు, పశువు లాంటి భాష మాట్లాడాడు. కాకపోతే అటువంటి వాళ్ళ మీద మాత్రం ఫర్మ్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం తెలుగుదేశానికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని మాత్రం నైతికంగా కూడా ధైర్యం కోల్పోతారు కేడర్. బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత బీజేపీతో కూడా మాట్లాడదాం. చిన్న విరామం, చర్చ